ఒక చిన్న క్వశ్చన్, కన్సిస్టెన్సీ బెటరా పెర్ఫెక్షన్ బెటరా? నా అభిప్రాయంలో కన్సిస్టెంట్గా ఉండేవాడు ఎప్పుడు గెలుస్తాడు. రీజన్ ఏంటంటే రోజు ఏదో చేస్తూనే ఉంటాడు నాన్ స్టాప్గా. కానీ పెర్ఫెక్షన్ కావాలన్నోడు పెర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు కానీ పని అయితే పూర్తి చేయడు. అది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? వెల్కమ్ టు డే 58 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. మార్నింగ్ నా డే ఫస్ట్ మీల్తో మొదలైంది యాజ్ యూజువల్, ఓట్స్ అండ్ వే ప్రోటీన్. 11 AM మీటింగ్ ఇన్ గాయత్రి కాలేజ్. ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1 PM అయింది. సెకండ్ మీల్ తీసుకొని 2 PM జిమ్కి రీచ్ అయ్యా. వార్మప్ చేసి నా వర్కౌట్ స్టార్ట్ చేశా. ఇవాళ షోల్డర్స్ని ట్రైన్ చేశా. రివర్స్ పెక్ ఫ్లై 4 sets, ఫేస్ పుల్స్ 7 sets, షోల్డర్ మెషిన్ ప్రెస్ 4 sets, డంబుల్ సైడ్ లేటరల్ రైజెస్ 4 sets, డంబుల్ ఫ్రంట్ రైజెస్ సూపర్ సెట్ విత్ ప్లేట్ ఫ్రంట్ రైజెస్ 4 sets. చాలా అలసిపోయానండి ఇచ్చేసి, హారిబుల్గా ఉండేది. ఈజ్ బార్ అప్రైట్ రోస్ 4 sets, డంబుల్ షరగ్స్ 4 sets చేసి యాప్స్ని కూడా ట్రైన్ చేసా. 3 different వేరియేషన్స్ చేసా. రోప్ క్రంచెస్ 4 sets, డిక్లైన్ బెంచ్ లెగ్ రైజెస్ 4 sets, ఫ్లోర్ క్రంచెస్ 4 sets చేసి నా వర్కౌట్ని ఎండ్ చేసా. కార్డియో కంపల్సరీ చెయ్యాలని ఒక 25 minutes ఇంక్లైన్ ట్రెడ్మిల్ వాక్ చేసా. 5 PM నా థర్డ్ మీల్ తీసుకున్నా. కాసేపు ఎడిటింగ్ చేసా. పూజ తర్వాత ఫైనల్గా 9 PM నా లాస్ట్ మీల్ తీసుకొని నా డేని ఇలా ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ బై.